మీ అందరి కోరిక మేరకు నేను ఈ వీడియో చేస్తున్నాను. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఓకేనా? అందరూ హ్యాపీగా ఉండాలి. అందులో మనం ఉండాలి, నేను ఉండాలి. ఓకే. కొత్త వాళ్ళు ఇంకా ఎవరైనా చూడడం ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోకి లైక్ చేసి వీడియో చూడండి. రోడ్డు పైన ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి కత్తితో తరుముతూ వస్తున్నాడు. రైట్, ఇది ఒక స్టోరీ లాగా వినండి. ఇది జరిగిన స్టోరీ. ఫస్ట్ క్వశ్చన్: పోలీసులు అసలైన వ్యక్తిని, హత్యాయత్నం చేసే వ్యక్తిని పట్టుకోకుండా ఎవరైతే గాయాల పాలయ్యి ఇబ్బంది పడిన, ఎవరైతే హత్యాయత్నం చేయబడ్డారో వాళ్ళని రిమాండ్కి తరలించడం జరిగింది, అరెస్ట్ చేసి. ఎందుకు? ఇప్పుడు చెప్పబోయేది రెండో క్వశ్చన్ నెంబర్ 2 ఏంటంటే, తనకు ప్రాణహాని ఉంది అని చెప్పే ఆధారాలు ఏవి కోర్టులో చెప్పలేదంట. లాయర్స్ని ఏ విధంగా నమ్మాలి? ఇక క్వశ్చన్ నెంబర్ 3 స్టోరీ జాగ్రత్తగా వినండి. వినిన తర్వాత మీకు ఏమనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చెప్పండి. మీ అందరి కోరిక మేరకు నేను ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్లీ విషయం ఏంటంటే, ఈ వీడియో చేయడానికి ముందు సరే అసలైన విషయానికి వస్తే, ఇప్పుడు విషయం ఏంటంటే చాలా విషయాలు మాట్లాడాలి. మీకు మొత్తము 3 టాపిక్ల మీద ఈరోజు నేను మాట్లాడతాను. 3 టాపిక్స్ ఉన్నాయి. దాంట్లో 3 క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ ఏంటివి, ఆ టాపిక్స్ ఏంటివి అని మాట్లాడుకుందాం. ఈరోజు పాలిటిక్స్ గురించి ఒక చిన్న వీడియో, అందులో 3 క్వశ్చన్స్ ఏంటివి అనేది చూద్దాం. అండ్ వీడియో చూసే ముందర లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంటర్ ఇంటు ద పొలిటికల్ వీడియో. ఇక్కడ మీకు ఇంకొక మ్యాటర్ చెప్తాను. అదేంటంటే, ఇప్పుడు రోడ్డు పైన ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి కత్తితో తరుముతూ వస్తున్నాడు. రైట్, ఇది ఒక స్టోరీ లాగా వినండి. ఇది జరిగిన స్టోరీ. ఒక వ్యక్తి కత్తితో ఇంకొక వ్యక్తిని రోడ్డు పైన తరుముకుంటూ వెళ్తూ ఉంటే, ఆ ముందర పరిగెత్తే అతని ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు అతన్ని కాపాడుతూ ఇతని మీద కొద్దిగా రివర్స్ అవుతారు. అప్పుడు ఏమవుతుందంటే, ఈ కత్తితో ప్రయత్నం చేస్తూ వాళ్ళను ఏదో చేద్దామని ప్రయత్నం చేస్తూ పరిగెడుతూ ఉంటాడు కదా, అతన్ని ఎవరైతే టార్గెటర్ ఉన్నాడో అతన్ని ప్లస్ అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా కత్తితో గాయపరిచి ఇది చేస్తాడు. అప్పుడు ఏమవుతుందంటే, ఈ విషయం అటు ఇటు తెలిసి పోలీసుల వరకు వెళ్తుంది. అప్పుడు పోలీసులు ఏం చేస్తారు, డైరెక్ట్గా రంగంలోకి దిగేసి ఇక్కడ కత్తి చేత పట్టుకొని వీధిలో పరిగెడుతూ ఎవరినైతే అటాక్ చేయాలని ట్రై చేస్తాడో అతన్ని వదిలేసి, ఎవరైతే గాయాల పాలయ్యి రక్తం ఊడుతూ ఉంటారో దెబ్బలకు తగిలి, వాళ్ళను పట్టేసుకొని జైల్లో పెట్టడం జరిగింది. ఇది ఎందుకు అంటే, పోలీస్ వ్యవస్థను నమ్మాలా వద్దా? 2 పాయింట్లలో ఫస్ట్ క్వశ్చన్, పోలీస్ వ్యవస్థను నమ్మాలా వద్దా? ఇక్కడ ఇంపార్టెంట్ ఎవరు? హత్య చేసేవాడిని జైల్లో వేయాలి, హత్య గావింపబడే వాళ్ళను హాస్పిటల్కి తరలించాలి. ఇక్కడ అంతా రివర్స్ జరిగింది. అంటే పోలీసుల్ని ఎలా నమ్మాలి? ఫస్ట్ క్వశ్చన్. తర్వాతది ఇంకో మ్యాటర్ చెప్తాను, వినండి. ఇప్పుడు చెప్పబోయేది రెండో క్వశ్చన్ నెంబర్ 2 ఏంటంటే, ఒక అతనికి అంటే వేరే రాష్ట్రం అనుకోండి, ఏదైనా ఒక రాష్ట్రం అనుకోండి, ఆ రాష్ట్రంలో ఉండే ఒక ప్రతిపక్ష నేతకి అప్పట్లో జెడ్ కేటగిరీ భద్రత ఉండేది.
తర్వాత అతనికి సీఎం అయిన తర్వాత Z+ భద్రత ఇవ్వడం జరిగింది. తర్వాత ఎలక్షన్స్లో తను ఓడిపోవడంతో అతనికి ఆ సెక్యూరిటీ Z+ సెక్యూరిటీ ఏది లేకుండా తీసేయడం జరిగింది. జస్ట్ ఒక ఎమ్మెల్యేకి ఎలాంటి సెక్యూరిటీ ఉందో అలాంటి సెక్యూరిటీ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 2 ఏంటంటే, ఆ వ్యక్తి ఎవరైతే సెక్యూరిటీ లేకుండా కుదింపబడ్డాడో ఆ వ్యక్తి తనకు ప్రాణహాని ఉంది అని చెప్పే ఆధారాలు ఏవి కోర్టులో చెప్పలేదంట. తనకు ప్రాణహాని ఉందనే విషయము క్రియేట్ చేసుకొని చెప్పాలేమో, నాకైతే తెలియదు. కానీ ప్రాణహాని ఉందనే విషయము దానికి ఆధారాలు కావాలంట లాయర్స్కి. ఇక్కడ లాయర్స్ని ఏ విధంగా నమ్మాలి? నెంబర్ 2 క్వశ్చన్, లాయర్లని ఏ విధంగా నమ్మాలి? ఒక వ్యక్తి బాధపడుతూ హాస్పిటల్కి వస్తే నీకు దెబ్బ తగిలింది, ఎలా తగిలింది, ఆధారం చూపించు అని అంటే దానికి అతను ఏం ఆధారం చూపిస్తాడు? తగిలిన దెబ్బలు చూపిస్తాడు, రైట్? అలాగే ఎలా తగిలింది ఒకసారి చూపించు అంటాడు. అంటే ఇంక వాడిని పిలుచుకొని వచ్చి మళ్ళీ చెయ్యో కాలో నరికించుకొని ఇలా తగిలింది అని లాయర్ల ముందు చెప్పి చూపించాలా? కోర్టు ముందర చూపించాలా? లాయర్లకు ఏ విధంగా ఈ క్వశ్చన్ అడగాలనిపిస్తుంది? ఇది లాయర్లను నమ్మాలా వద్దా? 2వ క్వశ్చన్. తర్వాత ఇంకా 3వ క్వశ్చన్ ఏంటనేది చెప్తాను, వెయిట్ అండ్ సీ. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్లు మీరే కామెంట్ రూపంలో చెప్పండి. ఇక క్వశ్చన్ నెంబర్ 3 స్టోరీ జాగ్రత్తగా వినండి. వినిన తర్వాత మీకు ఏమనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 3 స్టోరీ ఏంటంటే, ఇప్పుడు ఒక కాలేజీలో 2 క్లాస్మేట్స్ ఉన్నారు. ఆ 2 క్లాస్మేట్స్ ఇంజనీరింగ్ కాలేజీలో అనమాట. 2 క్లాస్మేట్స్ ఉన్నారు. వాడంటాడు, వానికి మధ్య గొడవ అయినప్పుడు, నిన్ను ఈ కాలేజీలో ఎలా చదవనివ్వను, నిన్ను ఈ కాలేజీ నుంచి బయటికి పంపేదాకా నేను నిద్రపోను, నీ అంతు చూస్తాను అని చెప్తాడు. తర్వాత కొన్ని రోజులకి ఆ అబ్బాయి వాళ్ళ ప్రమోషన్ మీదనో లేకపోతే ఇంకోటో ఆయన లక్కో తెలియదు, అతను కాలేజీకి అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ ప్రిన్సిపల్గా వస్తాడు. అప్పుడు ఆ విధంగా మాటలు పడ్డాడో వాడు భయంతో బిక్కసిచ్చిపోతాడు, భయపడుతూ ఉంటాడు. అప్పుడు వాడు అంటాడు, నన్ను కాలేజీలోంచి పంపిద్దామని ట్రై చేసిన అతను ఇప్పుడు ప్రిన్సిపల్గా ఉన్నాడు, అతను ఖచ్చితంగా నన్ను కాలేజీలోంచి పంపించేస్తాడు, కాబట్టి నాకు ఏదైనా హెల్ప్ చేయండి అని చెప్పి ఒక న్యాయ కమిటీని ఆ అబ్బాయి అడుగుతాడు. అప్పుడు ఆ న్యాయ కమిటీ ఏమంటుందో తెలుసా? అంటే నీకు వార్నింగ్ ఇచ్చినప్పుడు, నిన్ను ఆ మాటలు అన్నప్పుడు అతను కాలేజ్ స్టూడెంటు, కాలేజ్ లీడర్. అప్పుడు అతను ఆ మాట అన్నాడు, ఇప్పుడు అతను ప్రిన్సిపల్, ఆ మాటల్ని ఇప్పుడు పట్టించుకోవద్దు అని ఆ న్యాయ కమిటీ సింపుల్గా తేల్చి పారేసింది. స్టూడెంట్గా లీడర్గా ఉన్నప్పుడే అతని కాలేజీలో ఉండనీయకుండా చేస్తాను, నీ ఎంత చూస్తాను అని చెప్పినటువంటి ఆ స్టూడెంట్ ప్రొఫెసర్ ప్రిన్సిపల్ అయిన తర్వాత అతన్ని కాలేజీలో ఉండనిస్తాడా? దిస్ ఈజ్ మై లాజిక్ పాయింట్. ఈ చిన్న లాజిక్ పాయింట్ కోర్టులకు తెలీదా? లాయర్లకు తెలీదా? ఈ విషయం నాకు అర్థం కాలేదు. సో ఇక్కడ కోర్టులను నమ్మాలా వద్దా? ఈ 3 క్వశ్చన్స్ని ఆన్సరు మీ దగ్గర ఉంటే కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. దిస్ ఈజ్ పాలిటిక్స్ వీడియో. సాటర్డే అండ్ సండే నా పాలిటిక్స్ వీడియో వస్తాయి, చూస్తుండండి. ఓకే, దిస్ ఈజ్ వాలెట్ వండర్స్ అరౌండ్ తెలుగు.
అని మర్చిపోకండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సాటర్డే సండే ఇలాంటి పాలిటిక్స్ వీడియోస్తో మళ్ళీ వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్.